వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి కానుగ్గా పేదలకు టిడ్కో ఇళ్లను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే టిడ్కో ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులేస్తోంది. దీపావళి నాటికి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందిస్తామంటూ ఏపీ మంత్రి నారాయణ ప్రకటించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామంటూ తెలిపారు. టిడ్కో హౌసెస్లో 300 చదరపు అడుగులు, 365, 430 అని 3 రకాలు నేను తీసుకురావడం జరిగింది. అప్పుడు ఎన్ని చదరపు అడుగులైనా 3,90,000 సబ్సిడీ పెట్టాం. కేంద్ర ప్రభుత్వం 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 90,000, 3,90,000 ఇస్తాం. మిగతాది బ్యాంక్ లోన్ తీసిస్తాం. చిన్నగా కట్టుకుని చాలా చక్కగా ప్లాన్ చేశాం. అయితే మన ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసాం. ఫస్ట్ 430, 365 రేపు దీపావళి పూర్తి అయ్యేటట్టుగా ఆల్రెడీ వర్క్ టేకప్ చేశారు. పేదల కోసం 2014లో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఇందుకోసం అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి సుమారుగా 7 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 5 లక్షల ఇళ్లకు అప్పటి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి 3.13 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. అయితే 2024 మళ్లీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు మరోసారి టిడ్కో ఇళ్ల మీద ఫోకస్ పెట్టారు. 2014లో ప్రారంభించిన టిడ్కో ఇళ్లను 2025 జూన్ 12 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 12 నాటికి 1.18 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలంటూ భావించారు. కానీ వివిధ కారణాల వల్ల టిడ్కో ఇళ్ల నిర్మాణం ఆలస్యమైంది. అయితే ఈ ఇళ్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు టిడ్కో ఇళ్ల కోసం ఏపీ ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అనర్హుల స్థానంలో కొత్త వారికి టిడ్కో ఇళ్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే వయోవృద్ధులు, సివిల్ స్కోర్ తక్కువగా ఉండే వారికి బ్యాంకు రుణం మంజూరు చేయించే అవకాశాలను పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించింది. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఒకే విడతలో రుణం మొత్తం చెల్లిస్తారా అనేది పరిశీలించాలంటూ చెప్పింది. దీంతో పాటుగా టిడ్కో ఇళ్లు కేటాయించిన లబ్ధిదారులు చనిపోయి ఉంటే ఆ కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ఇళ్లు కేటాయించాలంటూ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. మొత్తంగా పేదల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోంది. దీపావళికి పేదల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపేందుకు సిద్ధమవుతోంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.